హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు పూజ. నేను రోజులాగే 4 AM లేచాను ఈరోజు కూడా. సో, చూసారు కదా బయట ఎంత చీకటిగా ఉందో. ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని చదువుదామని కూర్చున్నాను. అప్పటి టైం చూసారు కదా 4:18 అయింది. కొన్ని వేడి నీళ్ళు తెచ్చుకొని కూర్చున్నాను. ఎందుకంటే నిద్రొస్తే తాగడం కోసం. కొద్దిగా వేడి నీళ్ళు తాగితే నిద్ర మొత్తం అనేది పోతుంది. ఎందుకంటే 3 రోజుల నుండి వర్షం బాగా వస్తుంది కదండీ! దానివల్ల చల్లగా ఉండేసరికి నిద్రొస్తుంది. నిద్ర మొత్తం పోవట్లేదు. సో, అందుకని నేనైతే లేవకనే లేచాను. ఇంకా 4:20కి అలా కూర్చున్నాను చదవడం కోసం. ఒక హాఫ్ అన్ అవర్ చదివాను అంతే. ఎక్కువసేపు చదవలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఎందుకు చదివాననంటే ఆన్‌లైన్ క్లాస్ వస్తే విన్నానండి. ఆన్‌లైన్ క్లాస్ ఒక 6:00 వరకు విన్నాను. ఇంక నేను అంతే ఒక హాఫ్ అన్ అవర్ చదివాను. తర్వాత క్లాస్ విన్నాను ఒక 6:00 వరకు అంతే. ఆ తర్వాత నేను పనులు చేయడం స్టార్ట్ చేశాను. ఇంటి పనులుంటాయి కదా! సో, ఇక 6 అయిందంటే నేను చేయాల్సిందే. ఎంత ఆన్‌లైన్ క్లాస్ వచ్చినా గానీ ఇంకా నేను వినను. ఎందుకనంటే ఇంట్లో పనులు పాపలని స్కూలుకి పంపించాలి కదండీ! టైంకి పనవ్వాలి కదా! వాళ్ళకి బాక్స్ పెట్టాలి. అందువల్ల నేను 6 వరకు లేస్తాను చదవకుండా ఇంకా. సో, లేచి వాకిలికి చల్లి ముగ్గు పెట్టి, అంట్లు ఇట్లా తోమి నైట్‌వి ఉంటాయి కదా! అవి తోమేసి, ఇంకా మా పాపని లేపుదామని వెళ్ళేసరికి 7కి మా పాపకి ఫీవర్ వచ్చిందండి. నిన్నటిదాకా బానే ఉంది. బాగా ఆడుకుంది. ఈరోజు ఎందుకో తెలీదు తనకి జ్వరం వచ్చింది. సో, ఇక తననైతే స్కూలుకి పంపించలేదు జ్వరం వచ్చేసరికి. యాక్చువల్ తనకి ఎగ్జామ్స్ కూడా. ఫస్ట్ క్లాస్ చదువుతుంది తను. సో, తనకు ఫీవర్ ఉండేసరికి నేను పంపలేదు స్కూల్‌కి. ఇంటి దగ్గరే ఉంచాను. ఇంకా తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేశాను ఉప్మా. అది కూడా తినలేదు. ఒక 3 ముద్దలు తిన్నది పక్కన పెట్టింది. మామూలప్పుడే పిల్లలు ఉప్మా తినంటే తినరు. మారం చేస్తారు. అలాంటిది ఇంకా ఫీవర్ వచ్చేసరికి మా పాప అయితే తినలేదు. పాలు కూడా తాగలేదు. అప్పుడు మార్నింగ్ చాలానే ఉండే ఫీవరు. సో, తనని వాళ్ళ డ్యాడ్ అయితే తీసుకెళ్ళాడు హాస్పిటల్‌కి. హాస్పిటల్ తీసుకొచ్చాడు. ఇంకా నేనైతే సిరప్ తాగించి పడుకోబెట్టాను. ఆ తర్వాత ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకున్నాను. మళ్ళీ టీ పెట్టడం, అవన్నీ ఇల్లు ఊకడం, ఇల్లు తుడచడం, నేను స్నానం చేయడం ఇలా ఉంటాయి కదా! అవన్నీ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ చేసేసరికి 11:30 అలా అయింది నాకైతే. సో, ఇంకా ఆ తర్వాత మా పాపని అడిగితే అన్నం తింటావా అని అడిగితే తింటానందండి. తనకైతే తినిపిద్దామని కూర్చున్నాను. పెరుగన్నం తింటా అంది. తినిపిచ్చాను గానీ కొద్దిగే తిందండి. ఎంత బతిలాడినా తినలేదు. ఒక 4 ముద్దలు తిందో ఏమో అంతే. ఫీవర్ అయితే కొద్దిగా తగ్గింది. బానే ఉంది. అయినా కానీ తినలేదు. వద్దు వద్దు అని అంది. సో, కొద్దిగా తింది పక్కన పెట్టేసింది. ఇంకా తర్వాత తను తిన్న తర్వాత నేనైతే చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు కూడా తను వచ్చిందండి. మమ్మీ నేను పడుకుంటా అనంటే ఒళ్ళో పడుకోబెట్టి తనని చూపెట్టుకుంటా చదివానండి కాసేపు. నేను చదివిన టాపిక్స్ వచ్చేసి నేను శీతోష్ణ స్థితి టాపిక్ చదువుతున్నానని చెప్పాను కానీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. కొద్దిగా చదువుతున్నాను కదా! రోజు టైం ఎక్కువ దొరకడం లేదు. సో, నేను చదివిన టాపిక్ వచ్చేసి అవపాతము వాటి యొక్క రకాలు చదివాను. అలాగే వర్షపాతం వాటి రకాలు వర్షపాతంలో ఉంటాయి కదా! సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం అవి చదివాను. అలాగే చక్రవాతాలు, ఉష్ణమండల చక్రవాతం, సమశీతోష్ణ చక్రవాతాలు, అలాగే ప్రతి చక్రవాతాలు చదివాను. ఇక్కడ వరకు చదివానండి. ఎక్కువ టాపిక్ చదవలేదు. కాసేపే చదివాను. ఎందుకంటే కాసేపు క్లాస్ కూడా విన్నాను కదా! నాకైతే అంతే టైం దొరికింది. సో, ఇక ఒక హౌస్ వైఫ్‌గా అయితే మనకి ఇవన్నీ తప్పదు. ఏదో ఒక రోజు మనమైతే గెలుస్తామన్న నమ్మకం మనం పెట్టుకోవాలండి. గివ్ అప్ ఇవ్వకూడదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనకు కాస్త సమయం దొరికినా మనం చదవాలి. ఎందుకనంటే మనం పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు. చదవాలని మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది కాబట్టి మీరు మాత్రం చదువుతూనే ఉండండి. పిల్లల బాధ్యతలు వంట పని, ఇంటి పని ఏదున్నా కానీ మీకు దొరికిన సమయాన్ని మాత్రం వేస్ట్ చేయకండి. చదవండి. అండ్ హౌస్ వైఫ్ మనం అందరం కలిసి చదువుదామండి.
మనందరం తోడుగా ఒకరికొకరు తోడుగా ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అసలు ఈ వీడియో పెట్టింది కూడా నాకు కూడా సపోర్ట్ ఉంటారని నేను కూడా ఈ ఛానల్ పెట్టానండి. ఒక్కళ్ళకు ఉంటే చదవాలనిపించదు కదండి, కాంపిటీషన్ ఉంటే ఎక్కువ చదవాలనిపిస్తుంది. అందుకని మనం అందరం కలిసి చదువుతాము. నా వీడియోని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.